టాలీవుడ్కి స్లంప్ కొత్త కాదు. 10% కూడా సక్సెస్ రేటు లేని ఇండస్ట్రీ సంక్షోభంలో పడ్డం ఇదో తొలిసారి కాదు. అయితే ఈసారి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా ఉందంటున్నాడు ట్రేడ్ అనలిస్టులు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా గత నెల బాక్సాఫీస్ చెబుతున్నారు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఓవర్ఫ్లోస్ రాలేదని, అలాంటప్పుడు టాలీవుడ్ ఎలా బతుకుతుందని ప్రశ్నిస్తున్నారు. ఓవర్ఫ్లోస్ రాకపోతే సినిమా పరిశ్రమ బతకడం ఇప్పుడు కష్టంగా మారింది. ఎందుకంటే ఖర్చులు ఆ రేంజ్లో పెరిగిపోయాయి. మరి ఖర్చులు పోను, ఆ పైన ఇంకా వసూళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిబిటర్ లేదా బయ్యర్ కోలుకుంటాడు. లేదంటే థియేట్రికల్ సిస్టమ్ మటాష్ అవుతుంది. మరొక వైపు నిర్మాత మాత్రం సేవ్ అవుతున్నాడు. థియేటర్ల నుంచి అతడికి ఒక్క రూపాయి రాకపోయినా ఓటీటీ డీల్స్తో ఒడ్డున పడుతున్నారు. తను సేఫ్ కాబట్టి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఎలా పోయినా పర్వాలేదు అనే వైఖరి చాలా మంది నిర్మాతల్లో కనిపిస్తోంది. కానీ ఇది కరెక్ట్ కాదు. టాలీవుడ్కి కీలకం పంపిణీ రంగం, ఎగ్జిబిట్ రంగం. ఈ రెండు రంగాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే సినిమా నిలదొక్కుంటుంది. ఇప్పటికే ఎన్నో మార్పులు, ఒడిదుడుకులకి లోనైంది టాలీవుడ్. ఒకప్పుడు 50 రోజులు ఆడితే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు వారం ఆడితే చాలు అనుకునే పొజిషన్కి వచ్చింది. చివరికి ఆ పరిస్థితి కూడా పోయి రిలీజ్ అయిన మొదటి వారాంతరం సినిమా నడిస్తే చాలు, ఆ 3 రోజులు ఆడినా ఎలాగోలా నెట్టేసుకురావచ్చు అనే ఫీలింగ్లోకి ఎగ్జిబిటర్లు వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. గత నెల చిత్రాలు ఒకసారి పరిశీలిస్తే ఆదిత్య 369, 28 డిగ్రీస్, వృషభ, లవ్ యువర్ ఫాదర్, శారీ, శివాజ్ఞ, టెస్ట్ లాంటి సినిమాలు ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అయ్యాయి. వీటిలో సూపర్ హిట్ మాట అటుంచి కనీసం యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా లేవు. రెండో వారం జాక్, ఫలక్నామా దాస్, ప్రేమకు జై, నాన్న మళ్ళీ రావా, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడమ్మ ఇక్కడబ్బాయి లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా డిజాస్టర్ అయింది. మిగతా సినిమాల సంగతి సరే. మూడో వారంలో ఓదెల 2, మధురం, డియర్ ఉమా, జగమెరిగిన సత్యం, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు వచ్చాయి. తమన్నా చేసిన ఓదెల 2, కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు 2 ఫ్లాప్లు అవటం ఇండస్ట్రీని కష్టాల్లోకి నెట్టింది. నాలుగో వారంలో సారంగపాణి జాతకం, తుడురుం, సూర్యాపేట జంక్షన్, చౌర్యపాఠం, జింఖానా లాంటి సినిమాలు రిలీజ్ అవ్వగా అంచనాలతో వచ్చిన సారంగపాణి జాతకం ఫెయిల్ అయింది. ఇలా ఏప్రిల్ నెలలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా క్లిక్ అవ్వకపోవటం టాలీవుడ్ని భయపెట్టింది. ప్రతి నెల ఇలానే ఉంటుందని కదా, ఏప్రిల్ గురించి మాత్రమే ఎందుకింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి? ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్కి అంతో ఎంతో కలిసి వచ్చేది సమ్మర్ మాత్రమే. ఆ సమ్మర్లో ఏప్రిల్ నెల అత్యంత కీలకం. అలాంటి కీలకమైన ఏప్రిల్ నెల ఎలాంటి లాభాలు తెచ్చిపెట్టకుండానే ముగిసిపోయింది. అందుకే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు అంత టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీకి అంతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది హిట్ 3 సినిమా. నాని నటించిన ఈ సినిమా అన్ని ఏరియాల్లోని హిట్ అయింది. ఇది టాలీవుడ్కు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందంటే స్వయంగా దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాత పొంగిపోయాడు. హిట్ 3 లేకపోతే థియేటర్లు మూసుకునే పరిస్థితి వచ్చేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఇచ్చిన ఊపుని తాజాగా వచ్చిన శుభం, సింగిల్ సినిమాలు కొనసాగించాయి. మొత్తానికి టాలీవుడ్ స్లంప్లో పడకుండా ఉండాలంటే మే నెలలో కనీసం 2 భారీ విజయాలు రావాల్సిందే. లేదంటే మళ్ళీ సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే. ఈ గ్యాప్లో ఎన్ని థియేటర్లు మూతపడతాయో చెప్పలేం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.